అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి స్పెషల్ సర్ప్రైజ్ వచ్చేసింది. బన్నీ అట్లీ ప్రాజెక్ట్ ని అధికారికంగా అనౌన్స్ చేశారు. సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థపై తెరకెక్కనున్న ఈ మూవీకి సంబంధించి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. పాన్ వరల్డ్ మూవీకి ఆరంభమే అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. పుష్పతో నేషనల్ అవార్డు అందుకొని ట్రెండ్ సెట్ చేసిన అల్లు అర్జున్ పుష్ప 2తో తిరుగులేని విజయం అందుకున్నాడు. ఆ తర్వాత బన్నీ ప్రాజెక్ట్ ఏంటన్నది ఆసక్తి నెలకొంది. అట్లీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరు లైన్లో ఉన్నారు. ఫస్ట్ ఎవరు అనే సందేహానికి చెక్ పెడుతూ అట్లీతో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ వారు. అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా సినిమాను అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తూ సన్ పిక్చర్స్ పోస్ట్ పెట్టింది. ఈ సినిమా కోసం అట్లీ ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ ఎంచుకున్నాడని వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఇక బియాండ్ ఇమాజినేషన్ అంటూ అల్లు అర్జున్ కూడా అంచనాలు మరింత పెంచేశాడు. ఈ ప్రాజెక్ట్ డిస్కషన్స్ అన్నీ కూడా అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో జరిగాయి. ఈ వీడియోలో అల్లు అర్జున్ సన్ పిక్చర్స్ అధినేత అట్లీ అండ్ అట్లీ టీం కనిపిస్తున్నారు. తన 6వ ప్రాజెక్టు హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని ఇప్పటికే అట్లీ క్లారిటీ ఇచ్చారు. ఈ వీడియో చూస్తుంటే నిజంగా బియాండ్ ఇమాజినేషన్ అన్నట్లే ఉంది. విజయ్ హీరోగా వరుసగా మెర్సెల్, బిగిల్, తేరీ మూవీస్ తో హ్యాట్రిక్ కొట్టాడు అట్లీ. ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టి షారుఖ్ ఖాన్ తో జవాన్ తెరకెక్కించాడు. ఎప్పటి నుంచో హిట్ చూడని బీటౌన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది జవాన్. ఈ మూవీతో సౌత్ నార్త్ అనే డిఫరెన్స్ లేకుండా క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు అట్లీ. ఆ తర్వాత అల్లు అర్జున్ తో ప్రాజెక్టు చేయబోతున్నాడు అనే వార్తలు వచ్చేంతలో త్రివిక్రమ్ పేరు తెరపైకి రావడంతో అట్లీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. కానీ జవాన్ మూవీ తర్వాత బన్నీతో సినిమా కాన్సెప్ట్ కోసం చాలా టైం కేటాయించాడు అట్లీ. తన 6వ సినిమా గురించి అప్పట్లో నేషనల్ మీడియాతో మాట్లాడిన అట్లీ ఆ ప్రాజెక్ట్ ఏంటి, అందులో ఎవరు నటిస్తారో చెబితే షాక్ అవుతారని, షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని అన్నాడు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ నటిస్తారనే పేర్లు వినిపించాయి, కానీ లెక్కలు మారాయి. అట్లీ చెప్పింది అల్లు అర్జున్ గురించే అని ఆ తర్వాత క్లారిటీ వచ్చేసింది. AA22 సినిమా కోసం లాస్ ఏంజల్స్ లో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా అట్లీ హాలీవుడ్ టెక్నీషియన్లతోనే తీస్తున్నాడు. ఇందుకోసమే లాస్ ఏంజల్స్ లోని అతిపెద్ద VFX కంపెనీతో చర్చలు కూడా జరిపాడు. సన్ పిక్చర్స్ వారు రిలీజ్ చేసిన వీడియోలో ఇవన్నీ ఉన్నాయి, గమనించవచ్చు. హాలీవుడ్ టెక్నీషియన్లంతా కూడా అట్లీ చెప్పిన స్టోరీ అద్భుతం అంటున్నారు. ఇప్పటి వరకు ఈ రేంజ్ స్టోరీ వినలేదన్నారు. చూస్తుంటే అట్లీ అల్లు అర్జున్ తో తీయబోయే సినిమాతో హాలీవుడ్ ను వెనక్కి నెట్టేసేటట్టే ఉన్నాడు. అవతార్ రేంజ్ లో గ్రాఫిక్స్, VFX ఉంటుందని అర్థమవుతోంది. క్యారెక్టర్ ఏదైనా కానీ అందులో తనని తప్ప మరొకరిని ఊహించుకోలేం అన్నంతగా నట విశ్వరూపం చూపించే బన్నీని అట్లీ ఏ రేంజ్ లో చూపిస్తాడా అనే ఆసక్తి నెలకొంది. అఫీషియల్ గా అనౌన్స్ చేసిన వీడియోతోనే AA22 నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని చెప్పేశాడు అట్లీ. ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్ళనుంది ఈ మూవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.